మనము ఈ లోకంలో ఉన్న విషయాలు, లేకపోతే మన శరీరాన్ని మనం ప్రేమిస్తాం, మనల్ని మనం ప్రేమించుకుంటాం. నేనెంత గొప్పవాడిని, నేనెంత తెలివిగా వాడిని, ఆరోగ్యవంతుడిగా ఉన్నాను, అట్లా మనల్ని మనం ప్రేమించుకుంటాం. ఇట్లాగా దేవుని ప్రేమించమని, దేవుని ప్రేమించు వారికి ఆయన మేలును దయచేసేవాడుగా ఉంటున్నాడు. అయితే నీవు నేను ఆయనను ప్రేమించకపోయినప్పటికీ యోహాను సువార్త 3:16 ప్రకారంగా దేవుడే మనల్ని ప్రేమించాడు. దేవుడే మనల్ని ప్రేమించాడు. ఎంత ప్రేమించాడు అని అంటే, దేవుడు లోకమును ఎంత ప్రేమించాడు? ఎంతో ప్రేమించాడు. ఎంతో ప్రేమ. ప్రేమ అనేటువంటిది చాలా విలువైనది. ఆ ప్రేమలో ప్రాణము కలిగినటువంటి ప్రేమ. ప్రేమ మరణమంత బలవంతమైనది. పరమగీతంలో మనం చదువుతాం. దేవుని వాక్యమైన బైబిల్ గ్రంథంలో పరమగీతంలో మనం చదువుతాము, ప్రేమ మరణమంత బలమైనది. అంతగా ఈ యోహాను సువార్త 3:16 మనం చదివిన ఈ మాట, దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. ఎంత ప్రేమించాడు అనంటే దానికి ఒక లెక్క లేదు. ఏమండి, ఈ సంవత్సరం యొక్క చివరి దినాల్లోనికి వచ్చాము. ఆరోగ్యంగా ఉన్నాము, నెమ్మది కలిగి ఉన్నాము, అన్ని వసతులు మనము కలిగి ఉన్నాము, అన్ని విధాలైనటువంటి ఆరోగ్యములు కలిగి ఉన్నాము అనంటే ఆయన మనల్ని ప్రేమించిన ప్రేమయే. ఆ యోహాను సువార్త 3:16 దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. లోకమునంటే లేవు, లోకంలో ఉన్నాయి చెట్లు, పుట్టలు, గుట్టలు, ఇవి కాదు. దేవుడు లోకములో ఉన్నటువంటి నిన్ను నన్ను ప్రేమించాడు. నిన్ను నన్ను ఎంతగా ప్రేమించాడంటే, కాగా ఆయన తన అద్వితీయ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారిని మన కొరకు అప్పగించాడు. చదవట మాట, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాడైన యేసుక్రీస్తు ప్రభువారిని మన కొరకు అప్పగించాడు. ఆయన తన ప్రేమను వెల్లడిపరిచి ఆ యేసుక్రీస్తు ప్రభువారిని మన కొరకు అప్పగించాడు అనేటువంటిది నీవు విశ్వసించాలా. విశ్వసించుట ఏ దేవుని ప్రేమించుట. ఆ యేసుక్రీస్తు ప్రభువారిని మన కొరకు అప్పగించిన దేవుడు, ఆ యేసుక్రీస్తు ప్రభువారి యందు విశ్వాసం ఉంచుటయే దేవుని ప్రేమించుట. మనోహర్ రెడ్డి గారు, వారి కుటుంబం చాలా కాలం క్రితము దేవుని ప్రేమించుట అనేటువంటిది తెలియకుండా ఉన్నారు. దేవుడు మాత్రం వాళ్ళని ప్రేమిస్తున్నాడు అనేటువంటిది రుజువైంది. ఎన్నో దినముల క్రితం, ఎన్నో సంవత్సరాల క్రితం వారు దేవుని ప్రేమించలే. బాబు పేరేంటి? చరణ్ కదా. చరణ్ ఆ బిడ్డ గురించి రాత్రి సోదరుడు చెప్పాడు. ఎటువంటి దయనీయమైనటువంటి పరిస్థితిలో తాను ఉండినాడు. అయితే దేవుడు ఆ చరణ్ను, మనోహర్ గారిని, వారి కుటుంబాన్ని ప్రేమించినాడు. పరమగీతంలో మనం చదివిన ప్రకారంగా ప్రేమ మరణమంత బలవంతమైనది. చదవండి, రోమపత్రిక 5వ అధ్యాయము 8వ వచనం.
రోమాపత్రిక 5వ అధ్యాయము 8వ వచనములో దేవుడు తన ప్రేమను వెల్లడిపరుస్తున్నాడు. ఎవరి కొరకు? నీ కొరకు, నా కొరకు. గతించిన కొన్ని దినముల క్రితము మనోహర్ రెడ్డి గారి కుటుంబము కొరకు తన ప్రేమను వెల్లడిపరిచాడు. ఈరోజు నీకు నాకు మనందరికీ కూడా ఇదే సువర్తమానము, ఇదే రక్షణ వార్త, ప్రేమ వార్త. ఏమిటి అనంటే ఆ యేసుక్రీస్తు ప్రభువారు తన ప్రేమను వెల్లడిపరుస్తూ ఉన్నాడు. ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగానే అనంటే ఆయన ప్రేమను ఎరుగకుండా ఉన్నాం. ఆయన ప్రేమేమిటో గ్రహించకుండా ఉన్నాం. ఆయన ప్రేమేమిటో మనం గుర్తించకుండా ఉన్నాం. భార్య భర్తను ప్రేమిస్తుంది, భర్త భార్యను ప్రేమిస్తూ ఉంటాడు, ఆ తల్లిదండ్రులు పిల్లల్ని ప్రేమిస్తూ ఉంటారు, పిల్లలు కూడా తల్లిదండ్రులు ప్రేమిస్తూ ఉంటారు. ఏంటి ఆ ప్రేమ ఎట్లా వెల్లడిపరచబడుతుంది అనంటే ఆ భార్య భర్త విషయములో ఎటువంటి శ్రద్ధ, ఎటువంటి యొక్క తను చూచుకునే విషయాలలో ఆ ప్రేమను వెల్లడిపరుస్తుంది ఆమె. భర్త కోపగించుకున్నప్పటికీ కొన్ని కుటుంబాలలో భర్త భార్యను కొడతారు కూడా. అయినా కూడా ఆమె సహిస్తుంది. ఎందుకనంటే ఆ భర్తను ప్రేమిస్తుంది కాబట్టి. భర్త కూడా భార్య చేదరించుకునేటువంటి విషయాలు ఉంటాయి. భార్య సరిగా భర్తకు సహకారం ఇయ్యని పరిస్థితులు ఉంటాయి. అయినా కూడా భర్త ఏం చేస్తాడంటే క్షమించుకుంటూ సహిస్తూ కాలం వెళ్ళబరుస్తూ ఉంటాడు. ఎందుకు అనంటే ఆమెను ప్రేమిస్తున్నాడు. పిల్లలు కూడా మాట వినరు, ఎదురు మాట్లాడుతుంటారు, ఎదురు జవాబిస్తూ ఉంటారు. కానీ ఆ తల్లిదండ్రులు పిల్లల్ని ఎంతగానో ప్రేమిస్తుంటున్నారు కాబట్టి వాళ్ళు ఎదిరించినా, మాట వినకపోయినా వాళ్ళకి కావాల్సినవి తెచ్చి పెడుతూ ఉంటారు, వడ్డీ పెడుతూ ఉంటారు. వాళ్ళకి కావాల్సిన బట్టలే కావచ్చు, షూసే కావచ్చు, చెప్పులే కావచ్చు, వారికి అవసరమైనవి తెచ్చిపెట్టు. నా మాట వినట్లేదు కదరా నువ్వు, నా మాటకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నావు కదమ్మా నువ్వు, నీకేమి చెయ్యను, నీకేమి పెట్టను అని అన్నాడు ఆ తండ్రి. అని చెప్పదు ఆ తల్లి. వారికంటే గొప్ప దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు. ఆయనను మనము తృణీకరిస్తూ ఉన్నాం. ఆయన పరిశుద్ధుడైనటువంటి దేవుడు. ఆయన ప్రేమను ఎరగకుండా మనము దోషములు కలిగినటువంటి వారముగా, ఆయన మాట వినకుండా మన ఇష్టానుసారంగా జీవించడానికి మనల్ని మనము అప్పగించుకొని దేవుడి మాట వినట్లే. మనం అంటే ఆయనను మనం ప్రేమించట్లే. ఆయనను మనం ప్రేమించకుండానప్పటికీ కూడా ఆయన ప్రేమను ఇక్కడ రోమాపత్రిక 5వ అధ్యాయము 8వ వచనములో ఆయన ప్రేమను వెల్లడిపరుస్తూ ఉన్నాడు. ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగానే యేసుక్రీస్తు ప్రభువారు పాపము లేనివాడు. దేవుడు పరిశుద్ధుడు. పరిశుద్ధుడైనటువంటి దేవుడు, పాపము లేని దేవుడు, పాపం ఎరుగని దేవుడు. మనమైతే మనం ఇంకనూ పాపులమయ్యే ఉన్నాం. పాప జీవితం. ఏదో పాపం అంటే ఏదో నరహత్యనో, వ్యభిచారమో, ఇంకేదో భయంకరమైనటువంటి పాపములే కావు. ఆజ్ఞ అతిక్రమమే పాపం. ఇది చేయకూడదు అనంటే చేస్తూ ఉన్నావు, అదే పాపం. ఇది చెయ్యి అనంటే అది చెయ్యట్లేదు, అదే పాపం.
ఆ పాపము వలన వచ్చే ఫలితము, లేకపోతే జీతము, లేకపోతే దాని ద్వారా పాపము ద్వారా ఫలితము నాశనము, మరణం. ఈ పాపం అనేటువంటిది మనల్ని నాశనమునకు తీసుకెళ్తుంది. ఈ పాపం అనే దాంట్లో చాలా విషయాలు ఉన్నాయి. ఆజ్ఞను అతిక్రమిస్తాము, గర్వంగా మాట్లాడుతూ ఉంటాము, గర్వంగా ప్రవర్తిస్తూ ఉంటాము. తర్వాత ఈ రోజుల్లో మనము లోకంలో చూస్తూ వచ్చినట్లయితే ఎంత అక్రమము, అవివేకము విస్తరించిపోతా ఉంది. ప్రతి మనిషిలో కూడా అక్రమం. ఏది ఏం మాట్లాడినా కూడా ఎదురు తిరిగేటువంటి తత్వము. ప్రతివాడు కూడా తమ తమ ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారు. ఇవన్నీ పాప సంబంధమైనవే. ఇవన్నీ కూడా నిన్ను ఎక్కడికి తీసుకెళ్తాయి అని అంటే మండుచున్న అగ్నిగుండములోనికి తీసుకెళ్తాయి. చూడండి, మా ప్రకటన గ్రంథము 21:8 అగ్నిగుండం ఉంది అక్కడ. అది ఆ అగ్నిగుండం ఎట్లాంటిదో ఏంటో, దానిలోనికి ఎవరెవరు వెళ్తారు అనేటువంటిది అక్కడ మనం చూస్తాం. చూడండి 21:8 ప్రకటన 21:8. ఆ అగ్నిగుండములో మొట్టమొదటి ఒక జాతి ఎవరు అనంటే పిరికివారు. దేనికి పిరికివారు? దేనికి పిరికివారు? దేవుణ్ణి ప్రేమించడానికి ఇష్టపడనటువంటిదే పిరికితనం. సజీవుడైన దేవుడు, సృష్టికర్త అయిన దేవుడైన యేసుక్రీస్తు ప్రభువుని ప్రేమించకపోవటమే పిరికితనం. పిరికివారు, అవిశ్వాసులు, అసహ్యులు, నరహంతకులు, వ్యభిచారులు, మాంత్రికులు, విగ్రహారాధికులు, అబద్ధికులు. చిన్న అబద్ధమే కదండి. అబద్ధం ఆడకుండా ఎట్లాగండి? ఏదో తప్పదు కదా. కొన్ని తప్పించుకోవాలంటే, కొన్ని మనము కలిగి ఉండాలంటే ఏదో చిన్న అబద్ధంలేండి. అబద్ధం ఆడకుండా ఎలాగా? లోక సామెత కూడా ఉంది కదా, ఎన్ని అబద్ధాలు ఆడి పెళ్లి చేయాలంటండి? ఏంటండి? 1000 100? మరి అన్ని అబద్ధాలు ఆడి పెళ్లి చేసిన తర్వాత మరి ఆ పెళ్లి చేసుకున్నటువంటి ఆ దంపతులు మరి ఎట్లాగా వాళ్ళు మరి చక్కని జీవితాన్ని వాళ్ళు జరిగించుకోగలుగుతారు? చెప్పండి. వాళ్ళని గురించి, ఒక పెళ్లిని గురించి 100 అబద్ధాలు ఆడినా కూడా పెళ్లి చేయాలి అన్నారంట. 100 అబద్ధాలలో ఎన్నో సంగతులు ఉంటాయి. 100 అబద్ధాలలో ఎన్నో సంగతులు ఉంటాయి. ఆ 100 సంగతుల్లో 100 అబద్ధాలలో ఒక 10 అబద్ధాలు బయటపడ్డాయి అనుకోండి, అమ్మాయికో అబ్బాయికో బయటపడ్డాయి అనుకోండి, ఎంత వాళ్ళు నెమ్మదిగా జీవించగలుగుతారా? అందుకనే పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఈ మాట రాసింది. అబద్ధికులందరూ కూడా ఎక్కడ? చదవండి. అగ్నిగంధకములతో మండుచున్న గుండములో పాలు పొందుదురు. ఇది 2వ మరణం. చూసారా? అగ్ని గంధకములతో మండుచుండేటువంటి గుండములో పాలు పొందుతారు. ఆ గుండములో ఉంటారు. అబద్ధాలు ఆడి మోసములు చేసి, అబద్ధము ఒట్టి అబద్ధముతోనే పోదండి. ఆ అబద్ధము రకరకాలైన మోసాలకు గురి చేస్తుంది. ఆ అబద్ధము అనేక విధములైనటువంటి అన్యాయము చేయడానికి మనల్ని ప్రోత్సహిస్తుంది. అదే పాపం. చిన్న అబద్ధమే అనుకున్నా అది పాపముగా భయంకరమైనటువంటి జీవితానికి అది మనల్ని నడిపిస్తూ ఉంటుంది. అందుకనే అన్నాడు, నాశనమే, నాశనములోనికి మనం పోతాం.
అన్ని అబద్ధాలాడి ఎన్ని అబద్ధాలు ఆడాడో, లేకపోతే ఎంత అబద్ధాలతో మోసాలతో సంపాదించాడేమో. లూకా సువార్త 16వ అధ్యాయంలో ఉన్నటువంటి ఒక ధనవంతుడు, ఆయన ధనవంతుడు, గొప్ప ధనవంతుడు. ఆ ధనవంతుడు అంతే, ఆయన పేరు, ఆయన టైటిలే ధనవంతుడు. చూడండి, ఆ ధనవంతుడుగా ఎట్లా అయ్యాడో కానీ నేను అనుకుంటాను అబద్ధాలతోనే అయ్యి ఉంటాడు. ఈ అబద్ధం అనేటువంటిది మోసములోనికి అనేకమైన దుర్వ్యాపారమునకు నడిపిస్తూ ఉంటుంది. తిమోతి గారని ఒక దైవభక్తుడు ఉండేవాడు, కోమట ఆయన దేవుణ్ణి, యేసు ప్రభు వారిని నమ్ముకోక ముందు వ్యాపారం చేసేవాడండి. బట్టల వ్యాపారం చేస్తున్నటువంటి ఆ సందర్భంలో ఆ చీర కావచ్చు, ఆ లుంగీ కావచ్చు, లేకపోతే ఆ బట్టలు ఏవైతే ఉన్నాయో అవి ఆ కొనుక్కునే వ్యక్తి కొనుక్కొని వెళ్ళిన తర్వాత ఒక్క ముదుకుకే ఆ రంగంతా పోతుంది. అటువంటి చీరలు లేకపోతే అటువంటి బట్టల్ని కలర్ గ్యారంటీ అమ్మా, చక్కని చీరమ్మా అని అబద్ధాలు చెప్పి అమ్మేవాడండి. యేసు ప్రభుని నమ్ముకున్న తర్వాత దేవుణ్ణి క్షమాపణ అడిగాడు. ఇట్లా అబద్ధాలు ఆడి నేను వ్యాపారం చేసేవాడిని, చూసారా, అబద్ధము తను సంపాదించేదానికి ఆ అబద్ధం ఆడి ఆ బట్ట మంచిదని, ఆ బట్ట మంచి విలువైందని తను సంపాదించుకునే దానికోసము అది ఆ విధంగా అబద్ధాలు చెప్పి అమ్మేవాడు. ఆ అబద్ధాలు చెప్పి కొనుక్కున్న అతడు నష్టపోయాడు. ఇతను సంపాదించుకున్నా కూడా తనకు నెమ్మది లేదు. యేసుప్రభుని నమ్ముకున్నాడు, దేవుని క్షమాపణ అడిగాడు, గొప్ప సేవ చేశాడు, చక్కగా దేవుని వాక్యం చెప్తాడు, వర్తమానం చెప్తాడు, చక్కగా పాటలు పాడతాడు, చక్కగా వాక్యాన్ని వివరిస్తాడు. ఎలాగొచ్చింది? ఆ అబద్ధము నుండి తప్పించబడ్డాడు, ఆ పాపము నుండి తప్పించబడ్డాడు, క్షమాపణ పొందాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఆయనను తన రక్తంతో కడిగాడు, శుద్ధీకరించాడు, పరిశుద్ధుడిగా చేయబడ్డాడు, దేవుని పని చేశాడు. ఈ మధ్యనే ఆయన ప్రభు దగ్గరికి వెళ్ళిపోయాడు. అలాగా ఈ లూకా సువార్త 16వ అధ్యాయంలో కూడా ఒక ధనవంతుడు అలాగే అబద్ధాలు ఆడాడేమో, అబద్ధాలతో మోసాలతో యుక్తిగా బిజినెస్ చేసి ధనవంతుడు అయి ఉంటాడు. అయితే ఆ వ్యక్తి ఒకరోజు ఈ లోకాన్ని విడిచిపెట్టవలసినటువంటి సమయం వచ్చింది. ఈ శరీరమును విడిచిపెట్టవలసినటువంటి సమయం వచ్చింది, చనిపోయాడు. ఆ వ్యక్తి ఎక్కడికి వెళ్ళాడు అని అంటే అక్కడ లూకా సువార్త 16వ అధ్యాయంలో అగ్నిగుండములో ఉన్నాడు, అగ్నిలో ఉన్నాడు. చనిపోయినా కూడా పాపములో నీవు జీవించి చనిపోయినట్లయితే, చాలా మంది అనుకుంటారు ఎన్నో పుణ్యకాలాలు చేస్తే, ఏవేవో చేస్తే దేవుని దగ్గరికి వెళ్ళిపోతాము, పరలోకం వెళ్ళిపోతాము అనుకుంటారు. పరలోకం వెళ్ళలేము. పరలోకం అనేటువంటిది పరిశుద్ధ స్థలం. ఈ ధనవంతుడు అగ్ని గంధకములతో మండుచున్న ఆ గుండములో ఉన్నాడు. ఈ ధనవంతుని ఇంటి ప్రక్కనే అనారోగ్యంతో ఉన్నటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి కూడా
ఒకరోజు చనిపోయాడు. ఆ వ్యక్తి పేదవాడు, రోగంతో ఉన్నటువంటి వాడు, చాలా పేదవాడు. ఈ ధనవంతుడు పారేసిన రొట్టె ముక్కలు తిని బతికాడు. ఆ వ్యక్తి దేవుని సన్నిధిలో ఉన్నాడు, సంతోషంగా ఉన్నాడు. దేవునితో, దేవుని బిడ్డలతో సంతోషంగా ఉన్న ఆ వ్యక్తిని ఈ ధనవంతుడు చూశాడు. ఏం లాభం? ఏమీ లాభం లేదు. కాబట్టి ఇక్కడున్నప్పుడే, ఈ శరీరంలో ఉన్నప్పుడే దేవుని ప్రేమను నువ్వు కనుక్కోవాలి. రోమా 5:8 ఆయన నీవు అబద్ధములతోనూ పిరికితనముతోనూ మాంత్రికుడు అంటే మాంత్రికులే కాదండి, మనమే మంత్రం చేసేస్తా ఉంటాం. ఈ బట్టలు మంచివమ్మా, ఈ బట్ట చాలా మంచిది, మంత్రం చేసేస్తుంటాం. అదే మంత్రం. ఎవరో మంత్రాలు, భూత వైద్యులు, ఆ మంత్రాలు కాదు, మనమే మంత్రాలు చేసేస్తుంటాం. అసహ్యమైనటువంటి మాటలు మాట్లాడుతుంటాం, అసహ్యమైనటువంటి పనులు మనం చేస్తూ ఉంటాం. మన నడక, మన ప్రవర్తన, మన మాట, మన చూపు, మనకు సంబంధించినంతా కూడా మనకు బాగుంటుంది, ఇతరులకు అసహ్యంగా ఉంటుంది. ఇలాగా అనేక సంగతులు ఉన్నాయి. ఇవన్నీ కూడా పాప సంబంధమైనటువంటివి. కాబట్టి మనం ఇంకా పాపములో ఉండగానే యేసుక్రీస్తు ప్రభువారు మన కొరకు చనిపోయాడు. ఎలాగానంటే చూడండి, 53 యెషయా గ్రంథము 53:5 యెషయా గ్రంథము 53:5 దేవుడు నా దోషముల కొరకు, నా పాపముల కొరకు ఆయన ఏమి చేశాడు అనేటువంటిది అక్కడ మనకు కనబడతా ఉంది. చదవండి. మన అతిక్రమ క్రియల కొరకు అతడు గాయపరచబడ్డాడు. యేసుక్రీస్తు ప్రభువారు మన అతిక్రమ క్రియల కోసము, మనం ఇంకా పాపులమై ఉండగానే మన పాపముల నుండి మనల్ని పరిహరించే దానికోసము, మన పాపముల నుండి మనల్ని విమోచించే దానికోసము, మన అతిక్రమ క్రియల కొరకు ఆయన ఏమయ్యాడంట? గాయపరచబడ్డాడు. మన దోషములను బట్టి అతడు నలుగగొట్టబడ్డాడు సిలువలో. ఇదే 53:10 మనం చూస్తే అతన్ని నలగొట్టుటకు యెహోవాకు దేవునికి ఇష్టమైంది. ఎందుకనంటే నీవు నేను నలగొట్టబడుట కాదు, నీవు నేను రక్షించబడాలా, నీవు నేను ఈ పాపంలో నుండి విడిపించబడాలా, నీవు నేను ఈ పాప సంబంధమైనటువంటి, ఈ పాప భూయిష్టమైనటువంటి విషయాల నుండి తప్పించబడాలి, విమోచించబడాలి, విడిపించబడాలా. అందుకని ఆయన నలుగొట్టబడ్డాడు. ఆయన నలగొట్టబడుట ద్వారా చిందించబడినటువంటి అమూల్యమైన రక్తము మన పాపములను కడుగుతూ ఉంది. యేసు రక్తము 1 యోహాను 1:7 యేసు రక్తము ప్రతి పాపముల నుండి మనల్ని పవిత్రముగా చేస్తుంది, పవిత్రపరుస్తుంది మనల్ని. ఈ రక్తమే. ఇప్పుడే పాట పాడాము, యేసు ప్రభువు గాక రక్షకుడు లేడు. ఆ యేసు ప్రభువే ఆయన రక్తమును కార్చాడు. ఆ రక్తము మన కొరకు ఈ రోజు కూడా సిద్ధముగా ఉంది. నీవు నేను ఆ రక్తంలో కడగబడడానికి ఆ రక్తము నీ కొరకు నా కొరకు సిద్ధముగా ఉంది. ఆయన సిలువలో చిందించినటువంటి ఆ అమూల్యమైన రక్తం, ఆయన నలగొట్టబడుట ద్వారా చిందించబడిన దారాలుగా కారినటువంటి ఆ రక్తము మన కొరకు ఈ రోజు కూడా సిద్ధంగా ఉంది. ప్రభువా, యేసు ప్రభువా, నా పాపమును క్షమించు, నన్ను కడుగు, నన్ను శుద్ధి చేయమనంటే ఆయన శుద్ధి చేస్తాడు. 53:5 ఏముందండి? ఇంకా
మన దోషములను బట్టి అతడు నలగొట్టబడ్డాడు. మన సమాధానార్థమైన శిక్ష. దానికి ఇంకా ముందు ఇంకొక మాట, మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషం బట్టి నలగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మన స్వస్థత కలుగుతుంది. మన సమాధానార్థమైన శిక్ష. దేవునితో మనకు సమాధానం లేదు. ఎందుకనంటే పాపంలో ఉన్నాం మనం. పాప సంబంధమైన జీవితము దేవునికి మనకు సమాధానం లేకుండా చేసింది. దేవునితో మనకు సమాధానం లేదు. దేవునికి మనకు మధ్యలో అగాధం అయిపోయింది, అగాధం ఏర్పడింది. ఎందుకనంటే దేవుని ప్రేమించట్లే మనం, ఆయన ప్రేమిస్తున్నాడు కానీ మనం ప్రేమించలేకుండా ఉన్నాం. పాపంలో ఉన్న మనము ఆయననేమేమి ప్రేమిస్తాం? పాపమును ప్రేమిస్తున్నాం కదా, లోకమును ప్రేమిస్తున్నాం కదా, శరీరాన్ని ప్రేమిస్తున్నాం కదా. దేవునితో సమాధానం లేదు. అయితే మనకు శిక్ష ఉంది. దేవుని ప్రేమించని వారికి, దేవునితో సమాధానం లేనటువంటి మనకు శిక్ష ఉంది. అయితే ఆ శిక్ష నీవు నేను పొందకుండానట్లుగా ఆ శిక్ష ఆయన మీద పడింది. ఎవరి మీద? యేసుక్రీస్తు ప్రభు వారి మీద. ఆ శిక్ష ఆయన మీద పడింది. ఆయన ఆ శిక్ష పొందాడు, ఆ శిక్షను అనుభవించాడు. ఆయన ఆ శిక్ష పొందుట ద్వారా మనము రక్షించబడుతున్నాము. మన అనారోగ్యముతో నిండినటువంటి హృదయము స్వస్థపరచబడుతుంది. ఆయన పొందిన దెబ్బల చేత పాపభూయిష్టమైనటువంటి మన హృదయము మనము స్వస్థత పొందుతూ ఉన్నాం. అదేవిధంగా ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువారిని అంగీకరిస్తామో, ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువారిని నీ సొంత రక్షకుడిగా నీవు అంగీకరిస్తావో, ఎప్పుడైతే ఆయన రక్తంలో నీవు కడగబడతావో, నీ పాప సంబంధమైనటువంటి జీవితము కడగబడి శుద్ధీకరించబడి రక్షణ అనుభవంలోనికి వచ్చుటనే కాకుండా నీ శరీర సంబంధంగా, కుటుంబ సంబంధంగా, ఉద్యోగ సంబంధంగా, ఇంటి సంబంధంగా, ఇంకా నీకు సంబంధించినవి ఏవైనా కూడా అన్ని స్వస్థపరచబడతా ఉన్నాయి. అక్కడ అదే చెప్తున్నాడు, అతడు పొందిన దెబ్బల చేత మనకేం కలుగుతా ఉంది? స్వస్థత కలుగుతా ఉంది. అతడు పొందిన దెబ్బలు మనకు స్వస్థతను ఇస్తున్నాయి. ఇది నమ్ముతున్నావా? ఇది నీకు నమ్మాలి. ఆ యేసుక్రీస్తు ప్రభువారు నీ కొరకు చేసినటువంటి త్యాగమును నీవు నమ్మాలి. అప్పుడే నీ యొక్క వ్యక్తిగత జీవితమే కావచ్చు, కుటుంబ జీవితమే కావచ్చు, నీకు సంబంధించినటువంటిది అది ఏదైనా కూడా స్వస్థత, రక్షణ, క్షేమం. అదే 1 యోహాను 1వ అధ్యాయము 9వ వచనములో బైబిల్ గ్రంథంలో మనకు రాయబడుతుంది. మన పాపములను మనం ఒప్పుకొనిన ఎడలా, మొట్టమొదటిగా నీ పాపములను నీవు ఒప్పుకోవాలా, నా పాపం నేను ఒప్పుకోవాలా. మన పాపములను మనం ఒప్పుకోవాలి. ఎక్కడ? దేవుని ఎదుట మోకాళ్ళుని, ప్రభువా నన్ను క్షమించు, నేను పాపిని, నన్ను క్షమించు అని నీ పాపమును నీవు ఒప్పుకున్నట్లయితే ఆయన నమ్మదగినవాడు, నీతిమంతుడు కనుక ఆయన మన ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేసి, మన దుర్నీతి కావచ్చు, అవివేకము కావచ్చు, అవిధేయత కావచ్చు, దుర్మార్గత కావచ్చు, దానంతటిని కూడా కడిగి శుద్ధీకరించి నిన్ను దేవుని కుమారుడుగా, దేవుని కుమార్తెగా, దేవుని బిడ్డగా, యోహాను సువార్త 1:12 ఉంది. ఏముంది చూడండి, తన్ను ఎందరు అంగీకరించిరో వారందరికీ అనగా తన నామమును బట్టి విశ్వాసం ఉంచిన వారు. ఎవరు వీళ్ళు? తమ పాపములు ఒప్పుకున్నారు దేవుని ఎదుట. తమ పాపములను ఒప్పుకొని ఆయన రక్తముతో కడుక్కున్నారు. వాళ్ళు శుద్ధీకరించబడ్డారు. వాళ్ళు దేవుణ్ణి అంగీకరించినటువంటి వారు, దేవుని నామమందు విశ్వాసం ఉంచిన వారు, నమ్ముకున్నటువంటి వారు. వాళ్ళు ఇప్పుడు ఏమయ్యారు అనంటే
దేవుని పిల్లలగుటకు అధికారము ఇవ్వబడింది. మన పిల్లలకు, లేకపోతే మన తల్లిదండ్రులకు మనం పిల్లలుగా ఉన్నాం. మనకు ఆ తల్లిదండ్రుల దగ్గర ఎటువంటి అధికారము, మన పిల్లలకు మనము అధికారం ఇస్తాం. మన పిల్లలు కూడా ఒక అధికారం కలిగి, మమ్మీ డాడీ నాకు ఇది కావాలంటే పక్కింటి పిల్లలు వచ్చి అడుగుతారు మనల్ని. మన పిల్లలు పక్కింటి ఆమె దగ్గరికి వెళ్ళి అడగరు కదా. మన పిల్లలు మనల్ని అడుగుతారు, దాన్ని లాగేసుకుంటారు కూడా. ఎందుకు? అధికారం అటువంటిది. దేవుని యొద్ద కూడా మనకు ఆ అధికారం ఇవ్వబడుతుంది. ఎప్పుడైతే దేవుణ్ణి అంగీకరించావో, ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క రక్తంలో నీవు కడగబడ్డావో, ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు వారి సన్నిధికి నీవు తీసుకురాబడ్డావో, నీ ఇష్టంగా, నీకు ఇష్టంగా ఎప్పుడైతే యేసు ప్రభు వారి దగ్గరికి వస్తావో, అప్పుడు నీవు దేవుని పిల్లగా, దేవుని పిల్లవాడిగా. మనం 50 సంవత్సరాలు 60 సంవత్సరాల వయసున్న వాళ్ళమైనా కూడా దేవుని అంటే పిల్లలమే. దేవుని పిల్లలుగా మనకు అధికారం అనుగ్రహించబడింది. ఎటువంటి భాగ్యం అండి! యేసు ప్రభు నమ్ముకుంటావా? యేసు ప్రభు దగ్గర మోకరించి నిన్ను నీవు ఒప్పుకుంటావా? నీ పాపమును నీవు ఒప్పుకున్నట్లయితే, మన పాపములను మనం ఒప్పుకున్నట్లయితే ఆయన మనల్ని క్షమించేటువంటి వాడుగా ఉంటున్నాడు. నీవెంత పాపివైనా పర్వాలే, నీవెంత దోషివైనా పర్వాలే, ఎంతటి దుర్మార్గుడమైనా పర్వాలే, ఎంతటి దుర్మార్గురాలవైనా పర్వాలే, మనుషులు నిన్ను ద్వేషిస్తూ, మనుషులు నిన్ను తృణీకరిస్తూ ఉన్నా సరే, దేవుడు నిన్ను తృణీకరించడు. ఆ యేసుక్రీస్తు ప్రభువారు నిన్ను త్రోసివేయడు. నా యొద్దకు వచ్చి వారిని నేను ఎంత మాత్రము త్రోసివేయను అన్నాడు. రండి, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేస్తానన్నాడు. మనుషులు నిన్ను తృణీకరించవచ్చు, నీ సొంత వారే, నీ అన్నదమ్ములే, నీ అక్క చెల్లెళ్ళే, నీ కుటుంబ సభ్యులే నిన్ను తృణీకరించి ఉండవచ్చు. అయితే యేసుక్రీస్తు ప్రభువారు తృణీకరించండి. యేసుక్రీస్తు ప్రభువారు నిన్ను తన యొద్దకు చేర్చుకోవడానికి, తన కౌగిలిలో చేర్చుకోవడానికి తనకు ఇష్టముగా ఉంది నీ విషయంలో. అందుకని 91వ కీర్తన, బైబిల్ గ్రంథంలో నుండి 91వ కీర్తన మొదటి వచనంలో ఒక చక్కని గొప్ప మాట మనకు చెప్పబడుతూ ఉంది. ఏముంది చూడండి, మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడు. ఎటువంటి భాగ్యం అండి! యేసుక్రీస్తు ప్రభువారిని అంగీకరించిన మనకు మహోన్నతుడైన దేవుని చాటున ఈ లోక సంబంధమైనటువంటి తృణీకారములే కావచ్చు, పాపమే కావచ్చు, రకరకాలైనటువంటి మన మీదికి వచ్చేటువంటి సంగతులు ఎన్నో ఉండవచ్చు. మహోన్నతుని చాటున ఉన్నావు, సర్వశక్తుని యొక్క నీడలో నీవు ఉన్నావు. ఎండ ఉండొచ్చు, భీకరమైన వేడి ఉండవచ్చు, సర్వోన్నతుని చాటున, సర్వోన్నతుని నీడలో నీవు ఉంటూ ఉన్నావు. అది ఎటువంటి వేడి కావచ్చు, కరువు కావచ్చు, బాధ కావచ్చు, నొప్పి కావచ్చు, అనారోగ్యం కావచ్చు, ఏదైనా కావచ్చు, ఆయన రెక్కల నీడలో నీకు స్వస్థత, ఆయన రెక్కలు నీకు మరి ఆరోగ్యం, ఆయన రెక్కల నీడలో నీకు ఆరోగ్యం. ఎప్పుడైతే యేసు ప్రభువుని నీవు అంగీకరించావో, ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువుని నీ రక్షకుడిగా స్వీకరించావో, నీవు ఆ మహోన్నతుని చాటుకొచ్చినావు, ఆ సర్వశక్తుని నీడలో ఉన్నావు. ఆ 91వ కీర్తన అంతా కూడా చదివితే ఎంత అద్భుతమైనటువంటి మాటలు ఉన్నాయి.
ఆ మహోన్నతుని చాటున సర్వశక్తుని నీడలో మహోన్నతమైనటువంటి ఆ యొక్క అనుభవాలు ఉన్నాయి అక్కడ. చివరిలో చెప్తాడు, అతడు నన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి 14వ వచనం చూడండి. 14వ వచనం నుండి చదవండి. ఏమండి? అతడు నన్ను ప్రేమిస్తున్నాడు. ఇప్పుడు ఇంతకుముందు నువ్వు ప్రేమించలే ఆయన్ని, నీవు ఆయన్ని ప్రేమించలే. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువాన్ని నీ సొంత రక్షకుడిగా అంగీకరించావు. యేసుక్రీస్తు ప్రభువాన్ని ఆయన చిందించిన రక్తంతో నీవు కడుగబడ్డావు. యేసుక్రీస్తు ప్రభువారి బిడ్డగా యేసుక్రీస్తు ప్రభువాన్ని చేర్చుకున్నవాడుగా ఉన్నావు. ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు అనంటే, అతడు నన్ను ప్రేమిస్తున్నాడు కనుక నేను అతను తప్పించదను. దేవుడికి చెప్పే మాట ఇది. నీవు అతను ప్రేమిస్తున్నావు కనుక ఆయన నిన్ను తప్పిస్తాడు. దేని నుంచి తప్పిస్తాడు? అన్నిటి నుంచి తప్పిస్తాడు. అన్నిటి నుంచి? ఏ కీడు కావచ్చు, ఏ నష్టం కావచ్చు, ఏ బాధ కావచ్చు. చరణ్ గత దినాల్లో భయంకరమైనటువంటి పరిస్థితిలో ఉన్నారు. వాళ్ళ నాన్నగారు, అమ్మగారు వాళ్ళు దేవుని ప్రేమించారు. అతడు మనోహర్ గారు, ఆ కుటుంబం నన్ను ప్రేమిస్తున్నారు కాబట్టి ఎటువంటి సంతోషం అండి మనోహర్ గారు. మీకు బాబు గురించి విన్నాను. ఆ చిన్న వయసులో తను కూడా దేవుని ప్రేమించి ఉండొచ్చు. తప్పించాడు. ఎంత బాధకరమైనటువంటి పరిస్థితి నుంచి తప్పించాడు. చాలా గొప్ప విషయం ఇది. శరీర సంబంధమైంది. ఆత్మ సంబంధమైంది ఇంకా గొప్పది. ఏంటది? రక్షణ. అందుకే మనవరు గారు వారు దేవునికి కృతజ్ఞత చెల్లిస్తూ ఈ కూడిక కలిగి ఉన్నారు. వారి హృదయంలో దేవుని గురించినటువంటి ప్రేమను వెల్లడిపరుస్తూ, దేవుని ప్రేమిస్తూ, దేవుని ప్రజల్ని ప్రేమిస్తూ ఈ యొక్క కూడికను, ఈ యొక్క మరి దేవుని సహవాసాన్ని వాళ్ళ ఇంట్లో కలిగి ఉండడానికి ఇష్టపడ్డారు. అతను నన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి అతను నేను తప్పించదను. ఇంకా ఏముంది చూడండి. అతడు నా నామం నెరిగిన వాడు. ఎటువంటి మాట అండి ఇది? నీ జీవితంలో ఉందా? నా జీవితంలో ఉందా? మన జీవితంలో ఉందా? ఆయన నామం ఎరిగిన వారంగా ఉన్నామా? ఆయన నామం ఎరిగిన వారముగా ఆయనకు మహిమకరంగా మనం జీవిస్తున్నామా? అతడు నా నామం ఎరిగిన వాడు కనుక చెప్పండి, నేను అతన్ని గణపరచదను. మనుషులు మనల్ని ధృవీకరిస్తారు, మనుషులు మనల్ని అగౌరవపరుస్తారు. మనుషులు ఎవరో కాదు, మన సొంత వారే. ఇవన్నీ నా అనుభవం గుండా వెళ్ళి నేను చెప్తున్నాను. ఈ అనుభవంతోనే దేవుని పని చేయాలా. అవమానములు, నిందలు, ఆడేదో చేసి ఉంటాడండి, అందుకే ఇది బాధ వాడికి ఇవ్వండి అంటుంటారు. వాడు దుర్మార్గుడండి. ఆ మనుష్యుని దృష్టిలో నువ్వు దుర్మార్గుడు అయ్యుండొచ్చు, నువ్వేదో చేసినావని వాడు అనుకుంటూ ఉండొచ్చు. దేవుడు ఏమంటున్నాడు ఇక్కడ? అతడు నా నామము నెరిగినవాడు. అతడు నా నామము నెరిగినవాడు కనుక నేను అతన్ని గణపరుస్తాను. ఇంకా అతడు నాకు మొరపెట్టగా, ఏం మాటండి. ప్రార్థనకు జవాబు చూశారండి మీరు? ఎంతో కాలంగా మనం ప్రార్థనలు చేస్తున్నాం, మొరపెడుతున్నాం. దానికి జవాబులు మనం చూసామా? చూసిన వారు ఉన్నారు, దాన్ని గమనించని వారు కూడా ఉన్నారు. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి వాళ్ళ విషయం, మనవరు గారు, వాళ్ళ భార్య గారు, కుటుంబం మొరపెట్టారు. కుమారు విషయంలో
దేవుడు ఏం చేశాడంట, అతడు నాకు మొరపెట్టినప్పుడు నేను అతనికి ఉత్తరం ఇచ్చాడు. ఆ తర్వాత శ్రమలో శ్రమ. ఇది చాలా పెద్ద బైబిల్ స్టడీ ఇది, తెలుసా? ఇవన్నీ నా జీవితంలో నేను అనుభవించిన వాడిని. ఎంతో మిక్కిలి సంతోషంతో చెప్తున్నాను ఈ మాట. చిన్ననాటి నుంచి ఆ వయసు దగ్గర నుండి, మన స్టీఫెన్ వయసు దగ్గర నుండి, ఇంకా చిన్నప్పటి నుంచి కూడా అనుకుంటాను, శ్రమలు 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 శ్రమలు, బాధలు, కష్టాలు. ఈ రోజు కూడా కష్టాలే శ్రమలే అనుభవిస్తున్నాను. అయితే ఇప్పుడు మనం చదివిన ప్రకారంగా అతడు నా నామము ఎరిగిన వాడు కనుక అతను నేను గణపరిచేదను. గణపరుస్తున్నాడు దేవుడు నన్ను. అదేవిధంగా మనోహర్ గారు, ఆయన ఎంతో కష్టం చేసేవాడు, ఎంతో కష్టపడతాడంట. బ్రదర్ చెప్పాడు, చాలా కష్టపడతాడు. నిన్న బ్రదర్తో మాట్లాడాను కూడా. అయితే దేవుడు ఆ కష్టమునకు, ఆ శ్రమకు ఫలితము దేవుడు అనుగ్రహించేవాడు. శ్రమలో నేను అతనికి ఎట్లా ఉంటాడంటే తోడుగా ఉంటాడు. శ్రమ ఉంది విశ్వాస జీవితంలో. దేవుని బిడ్డలముగా మనకు శ్రమలు ఉంటాయి. అయితే అవి శ్రమలుగా మనకు కనబడవు. ఎందుకు? శ్రమలో నేను అతనికి తోడై ఉంటాను. ఇవి చదువుకుంటూ పోతే కాదండి. విశ్వాసంగా మనకు ఏదో చదువుకుంటూ వెళ్ళిపోతున్నాము చెప్తూ ఉన్నాడు ఆయన, వింటున్నాము, వెళ్ళిపోతున్నాడు, అది కాదు. అందులో ఉన్నటువంటి మర్మము, ఆ వాక్యంలో ఉన్నటువంటి సారము మనం గ్రహించాలా, గమనించాలా, అర్థం చేసుకోవాలా, అన్వయించుకోవాలా మన జీవితానికి, మన కుటుంబానికి, మన ఉద్యోగాలకు, మనకు సంబంధించిన బిజినెస్ కావచ్చు, వాటికి ఈ వాక్య భాగాలను అన్వయించుకోవాలా. శ్రమలో నేను అతనికి తోడయ్యుందును, అతని విడిపించి అతని గొప్ప చేసేదను, నా రక్షణ అతనికి చూపించేదను. అంతేనండి. లాస్ట్ దీర్ఘాయువు చేత అతనిని, అంతకంటే తృప్తి ఏముందండి? దీర్ఘాయువు ఈ లోకంలోనే కాదు, ఈ లోకంలో కాదు, దీర్ఘాయువు ఆత్మీయంగా దీర్ఘాయువు ఉంటుంది. ఆ ధనవంతుని ఇంటి దగ్గర, ధనవంతుని టేబుల్ మీద నుండి పడిన రొట్టె ముక్కలు తిన్నటువంటి ఆ పేదవాడు దేవుని సన్నిధికి వెళ్ళబడ్డాడు. అది దీర్ఘాయుష్. ఈ ధనవంతుడు కూడా చనిపోయి తీసుకువెళ్ళబడ్డాడు. అది దీర్ఘాయుష్ కాదు. మనం ఎప్పుడు పోయినప్పటికీ ఆ ప్రభు వచ్చి మనల్ని ఎప్పుడు తీసుకెళ్ళినప్పటికీ వస్తాడు. ఆయన ఎప్పుడో వస్తాడు. ఎప్పుడు వస్తాడో తెలియదు. ఈ రోజే రావచ్చు, కాసేపు అయినాక రావచ్చు, రాత్రికి రావచ్చు, వారం తర్వాత రావచ్చు, సంవత్సరం తర్వాత రావచ్చు. ఎప్పుడు వస్తాడో మనకు తెలియదు. ఆ టైము, ఆ డేటు మనకు తెలియదు ఎప్పుడో. కానీ మనం సిద్ధంగా ఉండాలి. ఎలాగా? నా రక్షణ అతనికి చూపించేదను. ఆ రక్షణ కలిగిన వారంగా మనం ఉండాల. యేసుక్రీస్తు ప్రభు వారిని మనం అంగీకరించినటువంటి మనకు రక్షణ ఇవ్వబడింది. ఆ రక్షణ నీకు నాకు చూపించబడింది. ఆ రక్షణను కాపాడుకుంటూ, ఆ రక్షణలో ఎదుగుచూ మనం ఉండాలి. అదే తృప్తి. ఆయన ఎప్పుడైనా రాని, ఆ ప్రభువారు ఏ సమయంలోనైనా రాని, నేను చనిపోవడానికి కూడా నేను సిద్ధమే, ఆయన వచ్చేదానికి, ఆయనతో పాటు ఎత్తుకొని పోబడడానికి కూడా నేను సిద్ధమే అనేటువంటి సిద్ధపాటులో మనం ఉండాలి. యవ్వనస్తులు కావచ్చు, చిన్నపిల్లలు కావచ్చు, నడి వయసు వారు కావచ్చు, పెద్ద వయసుగా వారు కావచ్చు, ఎవరైనా కూడా యేసుక్రీస్తు ప్రభువాన్ని తమ సొంత రక్షకుడిగా అంగీకరించి ఆయన కొరకు కనిపెట్టుకొని ఉన్నారు.
ఆయన ఇచ్చిన రక్షణను కలిగి కాపాడుకుంటూ ఆయన ఇచ్చిన దీర్ఘాయుష్, దాని చేత తృప్తి, ఆ ప్రభువారితో మనకు తృప్తి. ఆ యేసుక్రీస్తు ప్రభువారిని నీవు అంగీకరిస్తావా? ఇక్కడ అంగీకరించిన దేవుడు యేసుక్రీస్తు ప్రభువారిని తమ రక్షకుడుగా, తమ దేవుడుగా అంగీకరించిన వారు ఇక్కడ ఉన్నారు. అంగీకరించని వారు, అంగీకరించకుండా ఉన్నారు, ఇంకా వాళ్ళు కూడా ఉన్నారు. ఇక్కడ మైక్లో వింటున్నటువంటి వారు కూడా ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారిని సొంత రక్షకుడిగా అంగీకరించకుండా ఉన్నవారు. ఇప్పుడైనా కూడా ఏ స్థలంలో నీవున్నావో, ఏ పరిస్థితిలో నీవున్నా కూడా ఆ స్థలంలోనే, ఆ పరిస్థితిలోనే మోకాళ్ళ మీదకి వచ్చి, ప్రభువా నన్ను క్షమించు, యేసుక్రీస్తు ప్రభువా నేను నిన్ను అంగీకరిస్తున్నాను, యేసుక్రీస్తు ప్రభువా నా కొరకు, నా పాపముల కొరకు నీవు శిలువ మీదకి ఎక్కావు, నా పాపముల కొరకు, నా కొరకు శిలువ మీద నీ రక్తము కార్చావు, ఆ రక్తంతో నన్ను కడుగు, నా పాపములు క్షమించు అని ఒక్క మాట మాట్లాడితే చాలు. ఎంతో భక్తి, ఎంతో ప్రార్థన చేయనక్కర్లే. ఒకటే ఒక్క మాట, నా పాపములు క్షమించు, నన్ను క్షమించు, నీ రక్తంతో నన్ను కడుగు, నీ స్వకీయ జనముగా, నీ బిడ్డగా నన్ను చేసుకో అని ఒక మాట చెప్తే ఆయన నిన్ను క్షమిస్తాడు, ఆయన రక్తంతో నిన్ను కడుగుతాడు, ఆయన రక్షణ నీకు చూపిస్తాడు. అతను నన్ను ప్రేమించున్నాడు కాబట్టి అతను నేను తప్పిస్తానంటాడు. ఇంకా అనేకమైనటువంటి ఆశీర్వాదాలు, మహోన్నతుని చాటున నీవు నివసిస్తావు. ఆ సర్వశక్తుని నీడలోనే నీవు ఉంటావు. ఇంట్లో ఉండొచ్చు, రోడ్డు మీద ఉండొచ్చు, షాప్లో ఉండొచ్చు, ఏదో ఉద్యోగంలో ఉండొచ్చు, ఎక్కడున్నా కూడా సర్వశక్తుని నీడలోనే ఉంటావు. ఒకే ఒక్క మాట, ప్రభువా నన్ను క్షమించు, నీ రక్తంతో నన్ను కడుగు. ఈ ఒక్క మాటతో నీ జీవితం మారిపోతుంది, నీ పరిస్థితి మారిపోతుంది. నీలో సంతోషము, అత్యధికమైనటువంటి సంతోషము, చెప్పశక్యము కానీ చెప్పనశక్యమును మహిమాయుక్తమైనటువంటి సంతోషం నీకు కలిగి ఉంటాం. ఆ సంతోషం నీకు కావాలా? ఆ రక్షణ నీకు కావాలా? యేసుక్రీస్తు ప్రభువారి యొద్దకు ఆయనే నీ రక్షకుడు. ఈ లోకంలో ఏది నిన్ను రక్షించలేదు, ఆయనే నీ రక్షకుడు. యేసు ప్రభువారే నీకు రక్షకుడు. యేసు ప్రభువారే నీ పాపములను క్షమించేవాడు. నీ పాపములను క్షమించడానికి ఎవరూ ఈ లోకంలో లేరు. అందుకనే రోమా 5:8 చెప్పబడిన మాట ఏంటంటే, మనం ఇంకా పాపులమై ఉండగానే యేసుక్రీస్తు మన కొరకు చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, 3వ దినమున పునరుద్ధానుడై లేచాడు. చనిపోయిన వాడు అట్లనే చనిపోయి ఉంటే నీకు నాకు రక్షణ ఉండేది కాదు. చనిపోయిన వాడు ఏం రక్షణిస్తాడండి కదా? చనిపోయినాడు. ఎందుకు? నీ చావు, నీ మరణము నుండి నీవు లేపబడడానికి ఆయన కూడా నాతో నీతో కలిసి చనిపోయినాడు, సమాధి చేయబడ్డాడు, లేచినాడు 3వ దినాన్ని. నీవు నేను కూడా యేసుక్రీస్తు ప్రభువాన్ని అంగీకరించినట్లయితే మనము కూడా లేపబడిన వారమే. పాపం నుండి, మరణం నుండి, సమాధి నుండి మనము లేపబడిన వారం. ఎటువంటి ఆధిక్యత మనకి! ఆ అనుభవంలో ఆ మహోన్నతుని చాటున, సర్వశక్తుని నీడలో మనం ఉంటాం. అది దేవుని యొక్క ప్రేమను మనం చూస్తాం. నీవు నేను కూడా ఆయనను ఆ విధంగా ప్రేమించ బంధులమై ఉన్నాం. దేవుడి వాక్యం దీవించుకుంటాం.